ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చూసినట్లయితే ఈరోజు నుండి నాకు ఇంకా పెద్ద బాధ్యత వచ్చిందండి. ఇక నుండి ఇంకా బాధ్యతగా చేయాలని నేను అనుకుంటున్నాను. ఏంటి అనేది ఈ వీడియోలో చూడండి. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి శాంతి కళ్యాణాన్ని ఈరోజు వీడియోలో వీక్షించి ఆ స్వామి అమ్మవార్ల యొక్క ఆశీస్సులు మీ అందరూ కూడా అందుకోవాలని కోరుకుంటున్నాను. ముందుగా స్వామివారిని అమ్మవారిని కళ్యాణ వస్త్రాల్లో వేంచేపు చేసుకుని ఈ విధంగా ఏకపీఠం మీద వేంచేపు చేసుకుని స్వామివార్లను అమ్మవార్లను ఈ శాంతి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగింది. అలాగే నాకు ఇంకా పెద్ద బాధ్యత ఏంటంటే ఇక మీదట స్వామివారికి నిత్యం దీపారాధన ఉదయం సాయంత్రం చేయాల్సి వస్తుంది. అలాగే ఇంకా స్వామి శక్తి దాంట్లో ఉంది కాబట్టి ఇంకా రెట్టింపుగా చేయాలి అని అనుకుంటున్నాను. అంటే ఒక బాధ్యత పెరిగిందని అనుకుంటున్నాను. బాధ్యతగా ఇంకా ఇప్పుడు దాకా కూడా స్వామివారికి పూజ చేస్తున్నాం. ఇంకా ఇంతకు మించి చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్వామి స్వయం వ్యక్తం అంటే అలా స్వామి వచ్చారు కాబట్టి మన ఇంటికి అటువంటి ఎక్కువ సేవలన్నీ కూడా చేయాలని నేను అనుకుంటున్నాను. మరింత బాధ్యతగా స్వామివారికి సేవలు చేద్దాం అనుకుంటున్నాను. స్వామివారికి ఇప్పుడు మతవర్గం సమర్పిస్తున్నారు చూడండి. నూతన వస్త్రాలు కూడా సమర్పించి స్వామివారికి అమ్మవార్లకు నూతన వస్త్రము అలాగే అన్నీ కూడా సమర్పిస్తున్నాం చూడండి. ఆ తర్వాత సుముహూర్త సమయంలో జీలకర్ర బెల్లానికి విశేషంగా పూజ చేసి వాటిని సుముహూర్త సమయంలో స్వామి అమ్మవార్ల యొక్క శిరస్సు మీద పెడితే కార్యక్రమం ఉంటుంది. ఆ తర్వాత వాటికి పూజ చేసిన తర్వాత కన్యాదానం అయితే ఉంటుంది. కన్యాదానం పూర్తయిన తర్వాత స్వామివారికి అమ్మవార్లకు జీలకర్ర బెల్ల ధారణ ఉంటుంది. ఇవన్నీ కూడా అంగరంగ వైభవంగా స్వామి సన్నిధిలో జరిగినాయండి. ఇవన్నీ కూడా ఈ విధంగా స్వామివారికి శాంతి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తర్వాత స్వామివారి యొక్క పాదుకలకు ఈ విధంగా నీరుతో శుద్ధం చేసి ఆ తర్వాత ఇప్పుడు జీలకర్ర బెల్ల మహోత్సవాన్ని జరుపుతున్నారు చూసినట్లయితే. ఈ విధంగా స్వామివార్లకు అమ్మవార్లకు తల మీద జీలకర్ర బెల్లాన్ని అలంకరించి ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయినట్లే ఇక్కడతో. ఆ తర్వాత స్వామివారి యొక్క ధూపము దీపము నైవేద్యము సమర్పించి ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలతో జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఇది జరుగుతుంది. ఇప్పుడు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత స్వామివారికి దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇస్తున్నాము చూసినట్లయితే. ఆ తర్వాత మంగళ సూత్రాలకు ఆ యొక్క దేవతలను ఆవాహన చేసి ఆ దేవతల యొక్క దీవెనలతో ఆశీస్సులతో అలాగే అక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరి కూడా వారి యొక్క మాంగళ్యాలు చాలా బాగుండాలి అని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ విధంగా పూజ చేసి మంగళ సూత్రాలకు పూజ చేసి వాటిని స్వామికి తాకించి ఆ తర్వాత శ్రీదేవి అమ్మవారికి సమర్పించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ స్వామివారికి తాకించి భూదేవి అమ్మవార్లకు తాకించడం జరిగింది. ఈ విధంగా ఇద్దరికీ కూడా మాంగళ్య ధారణ పూర్తయిన తర్వాత దివ్యమంగళ నీరాజనాలు ఇస్తాం చూడండి. ఇది శాంతి కళ్యాణం కాబట్టి కొంచెం సింపుల్గానే ఉంటుంది. అలాగే స్వామివారి యొక్క గోత్ర ప్రవణం ఉంటుంది. అలాగే అమ్మవారి యొక్క గోత్ర ప్రవణం ఉంటుంది. ముగ్గురి యొక్క గోత్రాలు నామాలన్నీ కూడా చదివి ఆ తర్వాత కన్యాదానం అన్నీ కూడా చేసిన తర్వాతే జీలకర్ర బెల్లము ఆ తర్వాత అక్షరోపణం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే ఆ అక్షంతలను స్వామివారు అమ్మవారు స్వామివారి మీద ఈ విధంగా 3 సార్లు అయితే పోయటం జరుగుతుంది. ఆ తర్వాత చిన్నపాటి పుష్పయాగం మళ్ళీ చేశామండి స్వామివారికి. అన్నీ కూడా పుష్పాలన్నీ సమర్పించి స్వామికి ఈ పుష్పయాగం లాంటిది చేశామండి సింపుల్గా. అంటే చాలా పూలు వచ్చినాయండి ఆ రోజు. రావటం వల్ల స్వామివారు అనుకోకుండా పుష్పయాగం చేయించుకున్నారా అన్నట్లుగా అనిపించారు. అందుకే పుష్పాలన్నీ కూడా సమర్పించి పుష్పయాగంలాగా చేయటం జరిగింది స్వామివారికి. ఈ విధంగా వచ్చిన వారందరూ కూడా అక్కడ స్వామివారికి తరంబరాలన్నీ కూడా సమర్పించి అందరూ కూడా నమస్కరించుకున్నారు. అలాగే చామంతి రేఖలతో కూడా ఈ విధంగా జరిగింది. అక్షరోపణ జరిగింది. తర్వాత ఆ అక్షంతలను
స్వామివారి అక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా పంచిపెడతాం జరిగిందండి. ఈ విధంగా అంగరంగ వైభవంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో స్వామి నాకై ఈ విధంగా నాచే సేవలు అందుకుంటూ మనందరికి కూడా అనుగ్రహాన్ని ఇస్తున్నారు అనిపిస్తుంది స్వామివారిని. ఈ విధంగా వెనుక వైపు మూలమూర్తి వేంచేసి ఉండగా వారి ముందు పద్మావతి అమ్మవారు, వారి ముందు ఇలా ఉత్సవమూర్తులుగా ఉత్సవ పరివారంగా స్వామివారు వేంచేసి ఈ కార్యక్రమాలన్నీ కూడా అందుకున్నారు. స్వామివారి యొక్క దీవెనలతో ఈ సంవత్సరం స్వామివారి యొక్క కోవెలను నిర్వహించుకోవటం జరిగిందంటే నిలయాన్ని ఆయనకు ఒక నిలయాన్ని వేంచేపు చేసుకున్నాము. ఇలాంటి మంచి మంచి సేవలన్నీ కూడా స్వామి నాచే అందుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. స్వామివారి యొక్క ఈ కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శాంతి కళ్యాణ మహోత్సవం, ఆ తర్వాత దివ్యమంగళ నీరాజనాలన్నీ కూడా ఇచ్చి స్వామి అమ్మవార్లకు నమస్కరించుకోవడం జరిగిందండి. మీరందరూ కూడా దర్శనం చేసుకోండి. ఆ తర్వాత పుష్పయాగం కూడా ఉంటుంది. ఈ పుష్పయాగంలో కూడా చాలామంది స్వామివారి కోసం అని తెచ్చిన పుష్పాలన్నీ కూడా సమర్పించడం జరిగింది. ఇప్పుడు తులసి అర్చన జరుగుతుంది. సహస్రనామార్చన లాగా స్వామివారికి పుష్పాలతో సహస్రనామార్చన చేయటం జరిగింది. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చండి. స్వామివారికి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగినాయని చెప్పుకోవచ్చండి. ఈ విధంగా చేయటం జరిగింది. ఈ విధంగా శాంతి కళ్యాణ మహోత్సవం అలాగే శ్రీ పుష్పయాగం కూడా సంపూర్ణంగా చేసుకుని ఆ స్వామివారి దీవెనలతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పూర్తయ్యేసరికి 3 అయిందండి. ఆ రోజు చాలా టైర్డ్ అయిపోయాము. ఎందుకంటే స్వామివారికి ఉదయం లేచిన కాడ నుండి కూడా విశేషమైన పూజలు ఇవన్నీ కూడా జరుపుకుంటూ చేసుకున్నాం కాబట్టి లేట్ అయిపోయిందండి. స్వామివారి యొక్క శక్తి మాకు ఇచ్చారన్నట్లుగా అనిపించింది. ఆ రోజల్లా కూడా అంత బాగా జరుపుకున్నామండి స్వామివారికి. ఈ విధంగా జరిగిందండి. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు.